జరుగురా బాబు, దా పైకి రా. ఈ అమ్మ రోడ్లు హైవే వచ్చే వరకు హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసా ఈరోజే. అందరికీ నచ్చితే లైక్ చేయండి. ఈరోజు ఈ కొత్త బ్లాగ్లో వచ్చారు మా ఆదిలాబాద్ డిస్టిక్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వాటర్ ఫాల్స్కి తీసుకెళ్తున్నాను. వచ్చార వాటర్ ఫాల్స్ దాని పేరు. ఇచ్చోడ నుంచి 18 కిలోమీటర్లు వస్తుంది. చాలా బాగుంటుంది వాటర్ ఫాల్స్. మాన్సూన్ సీజన్లో ఇంకా బాగుంటుంది, వర్షాకాలంలో. ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. నాతో పాటు ఇంకిద్దరు ఉన్నారు, వెళ్తున్నాం మేము ఇప్పుడు. ముగ్గురు అన్నదమ్ములు మెంటల్ నా కొడుకులు. వర్షం పడేటట్టు కూడా ఉంది, అయినా అడ్వెంచరస్ గా ఉంటుందని స్టార్ట్ అయ్యాము. చూద్దాం, వర్షం పడితే ఎక్కడైనా ఆగుదామని. మీకు మా ఇచ్చోడ రోడ్లు చూపిస్తాను చూడండి, ఎంత బాగుంటాయి. లదాఖ్ రోడ్లకు మించి ఉంటాయి. ట్రాక్టర్ గాడు ఒకడు. సైడ్ కొట్టేయాల. స్టార్ట్ అయ్యాయి మా లదాఖ్ రోడ్లు. ఇటువంటి రోడ్లు అసలు ఏ మండలంలో ఉంటాయి లేవు, కానీ మా దగ్గర ఉంటాయి. రోడ్డు 1 ఇయర్ అయింది స్టార్ట్ అయ్యి కన్స్ట్రక్షన్, ఇంకా పూర్తి అవ్వలేదు. లదాఖ్ వెళ్ళాల్సిన అవసరమే లేదు, ఇక్కడ ప్రాక్టీస్ చేసి అక్కడికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. అట్లాంటి రోడ్లు ఉన్నాయి. బండ్లు ఖరాబ్ అవుతున్నాయి మొత్తం. రోడ్లు చూస్తేనే పరేషాన్ ఉన్నది. చూసుకోండి మా ఇచ్చోడ రోడ్లు అంటారా, రోడ్లు ఉన్నాయి ఏమున్నాయి. ఓడు ట్రాఫిక్ రూల్స్ పాటించాడు, ముందు నుంచి వచ్చి కొట్టేయడమే ఉంటది. ఇలా జరుగురా బాబు, దా పైకి రా. నీ అమ్మ ఇవ్వడు అసలు సైడ్ ఇవ్వడు. నడరా బాబు ఇంత మెల్లగా. మీకు మా ఇచ్చోడ బస్ స్టాండ్ చూపిస్తాను చూడండి. దీన్ని ఎవరైనా బస్ స్టాండ్ అంటారా? సైడ్కి ఇట్లా కట్టెలు కట్టేసి. ఒక బస్ స్టాండ్ లేదు, ఒక రోడ్డు లేదు, పేరుకి మాత్రం మండల్. అది కూడా హైవే పక్కన ఉంది. జరుగురా. ఇప్పుడు రోడ్ వేస్తారు, తర్వాత ఇంకొన్ని నెలల తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పైప్ లైన్లు వేయాలని మళ్ళీ తవ్వుతారు, మళ్ళీ దరిద్రం చేసి పడేస్తారు రోడ్ మొత్తాన్ని. అట్లుంటది మనతోటి. హైవే వచ్చే వరకు ఈ దరిద్ర రోడ్లలో నడవాల్సి వస్తుంది. ఇక వర్షం వస్తే మాత్రం మొత్తం బురదే. వచ్చేసాం హైవేకి వచ్చేసాం, NH7కి. ఇక్కడ నుంచి చాలా స్మూత్గా వెళ్ళిపోవచ్చు ఒక 10-15 నిమిషాల్లో వాటర్ ఫాల్స్కి. ఐ మీన్ వచ్చే వాటర్ ఫాల్స్కి. లోపలే చండాలంగా ఉంది, బయట బాగానే ఉంటుంది NH7. మనం ఎందుకు రాంగ్ రూట్లో వెళ్తున్నాం అంటే పెట్రోల్ కొట్టించడానికి రాంగ్ రూట్లో వెళ్తున్నాను.
వచ్చేసింది మా అడ్డ. స్టార్ట్ అయిపోదాం. ప్రకాష్ బాయ్. ఆడ వెళ్ళిపోతున్నాడు. ఎడ పెట్టాలా? లోపల పెడదాం. పెట్టు. పెట్రోల్ వేసుకొని స్టార్ట్ అయితే సెట్. ఇక్కడ పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోతే సెట్. 100 కొట్టు. నార్మల్గా కొట్టు. కొట్టావు రికార్డ్. చలో ట్రిప్ 0 కొట్టేసి స్టార్ట్ అయిపోదాం. లెట్స్ గో. ఓకే, రోడ్ ఇక పట్టుకొని వెళ్ళిపోవడమే. వీటి మీద వెళ్తే ఇంకేం లేదు, అవి వాటిని అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే బెస్ట్. Go slow. వీటి మీద వెళ్ళాలంటేనే సిరాగేస్తుంది. వ్యూ చాలా బాగుంటది ఇక్కడ. గుట్టనే చూడండి, మౌంటైన్ ఎంత బాగుందో. ఇక్కడ ఒక బ్రిడ్జి ఉంటది, చూడడానికి చాలా బాగుంటది. మా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో ఎక్కడ చూసినా గ్రీనరీ గ్రీనరీ. ఈ వర్షాకాలం వస్తే అంకులు ఆగట్లేడు. ఈ బ్రిడ్జి వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ NH7 లో, అందుకే ఇలానే ఉంది ఇది. హైదరాబాబు ఒక ఇండికేటర్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ వచ్చేస్తున్నాడు. వీళ్ళనే చప్రీస్ అంటారు. చేతైనా పెట్టాలి కనీసం, రైట్ పోతున్నాయని. ఏముండదు, సెన్స్ ఉండదు, ఏముండదు రోడ్డు మీదకి వచ్చినాక. చాలా బాగుంది మహీంద్రా XC70 X5 మోడల్ బ్లాక్. ఇప్పుడు వచ్చేది బోట్ ఎక్స్ప్రెస్. చూడండి బోర్డు పైన ఏముందో, వచ్చేరా వాటర్ ఫాల్స్ 4 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి లెఫ్ట్ నుంచి నుంచి రైట్ కొడితే స్ట్రైట్ వెళ్ళిపోవడం ఉంటుంది. అటు నుంచి లెఫ్ట్. ఇది బోత్ ఎక్స్ రోడ్. స్ట్రైట్ వెళ్తే నిర్మల్ వెళ్ళిపోవచ్చు, ఇక్కడ నుంచి రైట్ వెళ్ళాలి. కుంటాల సోమన్న హరితవనం కొత్తగా అయింది ఇది.
గ్రీనరీ గ్రీనరీ చుట్టుపక్కల. అంతా చిన్న చిన్న వాటర్ స్టోరేజెస్. జై శ్రీ ఆంజనేయ. చాలా స్పెషల్ ఈ గుడి. చించోలి వరకు వచ్చాము. మనం ముందుకు వెళ్ళాలి చాలా. ఇంకొక 2 కిలోమీటర్స్ వెళ్తే వాటర్ ఫాల్స్ వస్తుంది. తేజాపూర్కి వచ్చాము. ఇక్కడ నుంచి ఇంకొక 1 కిలోమీటర్ వెళ్తే మన పొచ్చేర వాటర్ ఫాల్స్ వచ్చేస్తాయి. పొచ్చేర వాటర్ ఫాల్స్ వచ్చేసాము. 1 కిలోమీటర్ రైట్ సైడ్. వచ్చేసాం పొచ్చేర వాటర్ ఫాల్స్ కి. ఇక్కడ పార్క్ చేసేసి లోపలికి వెళ్దాం. బ్యాగ్ తీసుకుంటావా? మీరే కదా మరి. రైట్, పొచ్చేర వాటర్ ఫాల్స్కి వచ్చాము. లోపల చూపిస్తాం. వాటర్ ఫాల్స్ ఇట్లా పొంగుతున్నది. వాటర్ ఫాల్ కాదు కానీ జస్ట్ బ్రిడ్జి కింద అసలైన వాటర్ ఫాల్స్ చూపిస్తున్నాడు అండి. వ్యూస్ ఎంట్రన్స్ వనదేవత విగ్రహం ఉంటుంది ఇక్కడ. చాలా బాగుంటుంది విగ్రహము. సన్లైట్ అపోజిట్ ఉండడం వల్ల కనిపించట్లేదు కదా. వెళ్తే ఇంకో విగ్రహం ఉంటుంది. తెలుగు తల్లి విగ్రహం అనుకుంటా. ఆ విగ్రహానికి అపోజిట్ ఈ విగ్రహం ఉంటుంది. వాటర్ ఫ్లో. ఇక్కడికి వెళ్ళి చూస్తే అనిపిస్తుంది. చూడండి వాటర్ ఫాల్స్. దిస్ ఇస్ పొచ్చేర వాటర్ ఫాల్స్. చూడండి వాటర్ ఫాల్స్ చాలా లోతుంటుంది ఇక్కడ. దగ్గరికి వెళ్ళి క్లోజ్గా వెళ్ళి చూపిస్తాను. క్లోజ్ చేశారనుకుంటా. ఇక్కడ క్లోజ్ చేశాడు. ఇక్కడ ముళ్ళ కంపలు పెట్టాడు. లేకపోతే అటు వెళ్ళి చూపిస్తుండే. అటు కిందికి కూడా వెళ్ళొచ్చు.
దగ్గరగా ఇంతే, ఇక్కడ వరకే వెళ్ళొచ్చు. దీనికి మించి వెళ్ళలేము, ఇక క్లోజ్ చేశాడు మొన్న వచ్చిన వర్షానికి. పైకి వెళ్ళి మంచి యాంగిల్ ఉంటుంది చూపించడానికి, చూపిస్తా. ఇక్కడ నుంచి యాంగిల్ కరెక్ట్ ఉంటుంది. కెమెరాలో అంత బాగా కనిపించట్లేదు కానీ ఇట్లా ఉంటుంది మన వాటర్ ఫాల్స్. కిందికి వెళ్ళి చూపిస్తాను, కింద ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఒక నర్సరీ ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది. మొక్కల పెంపకం, హరితహారంది సంబంధించినవి. ఉయ్యాలలు అన్నీ ఉన్నాయి. మొక్కల పెంపక కేంద్రం, నర్సరీ ఇది. ఇది జస్ట్ బావి, వాటర్ ఫౌంటైన్ టైపు. ఫుల్ లుక్ ఉంటుంది వాటర్ ఫాల్. ఇదంతా లోయే. కెమెరాలో అంత జస్ట్ చేయట్లేదు కెమెరా, నుంచి ఈ నుంచి వేరే ఉంటుంది. ఇదంతా లోయే చూసుకోండి. ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో అవుతుంది. అప్పుడు కనిపించిన కుప్టే బ్రిడ్జ్ దగ్గర ఫ్లో అవుతుంది ఇదంతా. ఇక్కడ నుంచి కిందికి వెళ్ళాలి వాటర్ ఫాల్స్. ఇంకా సూపర్ కనిపిస్తుంది ఫ్లో అయ్యేది. కిందికి వెళ్ళి చూపిస్తాను, మెట్లు ఉంటాయి కింద, చిన్న చిన్న వాటర్ ఫ్లోస్ ఇవన్నీ. కిందికి వెళ్తే వాటర్ ఫ్లో అనేది కనిపిస్తుంది. ఈ మెట్లు దిగితే ఇక్కడ నుంచి వ్యూ చూడండి, వ్యూ చాలా బాగుంటుంది. చిన్న వాటర్ ఫాల్, కెమెరాలో కనిపించట్లేదు అనుకుంటా, దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాడు. చిన్న వాటర్ ఫాల్స్. పెద్ద ట్రీస్.
ఇది కింద సైడ్ వాటర్ ఫాల్కి ఫ్లో అనేది చాలా లోతుంటుంది ఇక్కడ. వాటర్ అనేది ఈ చిన్న వాటర్ ఫాల్ ఇక్కడ. చేపలు ఉన్నాయి ఇందులో. ఇక్కడ నుంచి ఇట్లా ఫ్లో అయిపోతుంది. చాలా లోతుంటుంది ఇక్కడ. ఈ రోజుతో కొచ్చెర వాటర్ ఫాల్స్ వ్లాగ్ ఎండ్.